హాయ్ అండి. ఏంటా అనుకుంటున్నారా? ఈరోజు స్పెషల్ ఏంటంటే పాలక్ పన్నీర్ చేస్తున్నానండి. ఎప్పుడు పన్నీర్ బటర్ మసాలా అలాంటివి కాకుండా ఎప్పుడన్నా ఒకసారి పాలక్ పన్నీర్ ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి బాగుంటుంది, నాన్స్లోకి బాగుంటుంది. ఇక పుల్కాలకి వాళ్ళకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక రెసిపీ ఏంటో ఒకసారి చూసేయండి. ఇక ముందుగా అయితే కళాయి పెట్టేసుకొని కొంచెం నూనె వేసేసుకొని మరీ ఆనియన్ టమాటా సన్నగా కట్ చేసిన అవసరం లేదు. ఒక ఉల్లిపాయని సగం 4 చేసేసి అందులో వేసేయండి. ఉల్లిపాయ, టమాటా, 2 పచ్చిమిర్చి, ఇక అల్లం, వెల్లుల్లి, 4 జీడిపప్పులు కూడా వేసేసుకోండి. మంచిగా మగ్గేదాకా ఉంచేసేయండి. ఇక పక్కన ఒక గిన్నెలో అయితే పాలకూరను కూడా ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఈ లోపల అయితే చల్లారిపోయాక గోరువెచ్చపోయాక మొత్తం ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఉడికించుకున్నది పాలకూర ప్లస్ టమాటా, ఉల్లిపాయ అన్నీ వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కళాయి పెట్టేసుకొని కొంచెం నూనె వేసేసుకొని అందులోనే మనకి సరిపడా కారం వేసేసుకొని ఒక 1 మినిట్ ఆగేసి మనం మిక్సీ పట్టుకుందంతా దీనిలో వేసేసాలి. వేసేసుకొని మంచిగా నూనె అంతా పైకి తేలేదాకా ఉంచేసి 1 మినిట్ కుక్ అయ్యాక తర్వాత వాటర్ పోసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసాక సాల్ట్ కూడా సరిపడంత సాల్ట్ వేసేసుకొని ఇక వాటర్ అంతా మంచిగా మగ్గుతూ ఉంటుంది కదా, ఉడకపడుతుంది కదా, తుకతుకలాడిద్ది కదా, అప్పుడు మనం పన్నీర్ వేసేసుకోవాలి. పన్నీర్ మంచిగా క్యూబ్స్గా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇక వేసేసుకొని మొత్తం వాటర్ అంతా దగ్గరగా అయ్యేదాకా ఉంచుకొని ఇక దగ్గరగా అయ్యాక అప్పుడు మనం గరం మసాలా, బటర్ వేసేసుకొని కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమేనండి. ఈజీగానే ఉంది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీని కాంబినేషన్ అయితే నేనైతే చపాతీ చేశానండి. ఇక చపాతీ చేసేసి మంచిగా తినేసాము. మీరు కూడా ఈ సాటర్డే ట్రై చేయండి. చూడండి, ప్లేట్లో పెట్టేశాను చపాతీ విత్ పాలక్ పన్నీర్ ఆనియన్. టేస్ట్ అయితే చాలా బాగుంది.